మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆయన శ్రేష్టమైన అద్భుతమైనటువంటి నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీ అందరి కోసం కూడా కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారని కూడా నమ్మచ్చు ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయకమునుపు చిన్న ప్రార్థనతో ధ్యానం చేయడం ఆరంభిస్తాం. ప్రేమల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క సహాయాన్ని అందించి మీరే మాతో మాట్లాడండి ప్రభా. మేము కాదు ప్రభా, మాట్లాడేది మీరే. మీ మాటలు మేము స్వీకరించడానికి మా హృదయాన్ని సిద్ధపరచమని మీ దాసు నన్ను సిరుగు చెట్టు మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని యేసునామమున ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 32వ అధ్యాయం. ఆది కాండము 32వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. 3వ వచనం నుండి యాకోబు ఏదోము దేశమున అనగా షెయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనులు కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునికి తెలియజేయనని ఈ సేవకుడైన యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. చాలు. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం యాకోబు యొక్క జీవితం. ఈరోజు యాకోబు ద్వారా, తన జీవితం ద్వారా మన జీవితాలను మార్చుకోవాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు ఎటువంటి వాడు, అతను ఏ విధంగా మారినాడు, అతని యొక్క జీవితం ఏ విధంగా ఆశీర్వదించబడింది, మన జీవితాలు కూడా ఆ విధంగా మార్చబడాలి అని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకసారి ఆ చరిత్ర మనం చూసినట్లయితే ఆది కాండములో మనం చూస్తాం. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రామును పిలిచాడు. అబ్రామ్ ఫస్ట్ ఏ పేరానికి అబ్రామ్, తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రామును పిలిచాడు. ఏమని పిలిచాడు ఆయన? 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమంటే, నీవు లేచి నీ దేశముల నుండి, నీ బంధువులలో నుండి, నీ తండ్రి చూడండి, దేశము నుండి, బంధువుల నుండి, తండ్రి ఇంటి వారి యొక్క నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశములకు వెలుము. ఆయన వాగ్దానం అక్కడ చేస్తున్నాడు. నువ్వు వెళితే నేను ఏం చేస్తానని వాగ్దానం చేస్తాను. ఏం వాగ్దానం చేస్తాను? నిన్ను గొప్ప జనముగా చేస్తా అంటున్నాడు. రెండవది, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మూడవది, నీ నామమును గొప్ప చేస్తానంటున్నాడు. నాలుగవది, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఐదవది, నిన్ను దూషించు వారిని శపిస్తానంటున్నాడు. ఆరవది, భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములని యందు ఆశీర్వదించబడును. చూసండి, ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు. ఆ యొక్క అబ్రహాము పిలువబడినప్పుడు అక్కడ వ్రాయబడింది ఏంటంటే, అతని వయస్సు 75 సంవత్సరాలు. అతని వయసు 75 సంవత్సరాలు. ఆయన కన్నా 10 సంవత్సరాలు తక్కువ భార్యకు. అంటే ఆ వయసు ఎంత? 65. ఈయనకి 75, ఈమెకు 65. ఆ సమయంలో దేవుడు బయటికి రమ్మన్నాడు. అప్పటికి వారికి సంతానము లేదు. మరి శారమ్మ గొడ్రాలుగానే ఉండిపోయింది. కానీ దేవుడు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి నీ సంతానం వలన సమస్తమైన
వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. అసలు సంతానమే లేదంటే ఈయన ద్వారా ఎట్లా ఆశీర్వదించబడతారు అని అంటే, అక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడంటే, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు 75 సంవత్సరాలు, ఆయన భార్య అయిన శారాకు 65 సంవత్సరాలు. దేవుడు కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఎప్పుడు ఇచ్చాడు? అబ్రహాముకు 100 సంవత్సరాలు నిండిన, అంటే 100 సంవత్సరాలప్పుడు ఇచ్చాడు. అంటే శారాకు ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. మరి 60 సంవత్సరాలకి సంతానం కలిగే ప్రాప్తి ఉంటుందా స్త్రీలకి? ఉండదు. జెన్యూన్ ప్రకారంగా లేకపోతే సైన్స్ ప్రకారంగా జరగదు. కానీ దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? లేదు. వాళ్ళ శరీరాలు ఉడిగిపోయింటాయి. పురుషుని యొక్క శరీరం కానీ స్త్రీ యొక్క శరీరం కానీ ఉడిగిపోయింటుంది, బలహీనమైపోయింటారు. కాబట్టి వాళ్ళు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉండదు. స్త్రీ ధర్మం ఆగిపోయి ఉంటుంది. కాబట్టి సంతానం జరగదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదని తను ప్రూఫ్ చేయటం కోసమని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీకు కుమారుడు ఇస్తానని. ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహాముకు కుమారుని ఇచ్చాడు. ఆ విషయాన్ని మనం చూస్తాం. చూడండి, మరి 21వ అధ్యాయము 2వ వచనం. 21వ అధ్యాయము 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము శారా గర్భవతి అయి, చూసారండి, అతని ముసలితనమునందు అతనికి కుమారుని కలిగిన ముసలితనములో. ఇజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమా? కానీ ఇక్కడ దేవుడు సాధ్యం చేశాడు. ఏదైనా చేయగలడు, ఏదైనా మార్చగలిగినటువంటి వాడు, ఆయన శక్తివంతుడైనటువంటి వాడు. కనుక ఆయన ఏం చేశాడు? అబ్రహాముకు 100 సంవత్సరాలప్పుడు, శారమ్మకు 100 సంవత్సరాలప్పుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, శారమ్మ ఎంతకాలం బతికిందో తెలుసా? శారమ్మ ఎంతకాలం బతికింది అని మనం చూస్తే 23వ అధ్యాయం చూస్తాం. చూడండి, 23వ అధ్యాయం 1వ వచనం. అది కాక 23వ అధ్యాయం 1వ వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. 127. ఆమె 90 ఉన్నప్పుడు కన్నది కదా. అంటే కుమారుడు పుట్టిన తర్వాత ఇంకా ఎంతకాలం బతికింది? 37 సంవత్సరాలు. చూసారండి, మరి అబ్రహాము ఎంతకాలం బతికాడంట తెలుసా? అబ్రహాము 25వ అధ్యాయం 7వ వచనం. 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. చూసారా, 175. మరి దేవుడు కుమారుడు ఇచ్చినప్పుడు 100 సంవత్సరాలు, వాగ్దానం చేసేటప్పుడు 75 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత ఎంతకాలం బతికాడు? 175 సంవత్సరాలు. అంటే 100 తీసేసామనుకోండి, కుమారుడు పుట్టిన తర్వాత కూడా 75 సంవత్సరాలు బ్రతికాడు. అది ఆశీర్వాదం కాదంటారా? ఆశీర్వాదమే కదా. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము ఏం చేశాడు? తన యొక్క కుమారుని కూడా వివాహం చేశాడు. అతను ఎప్పుడు వివాహం చేశాడో తెలుసా? 25వ అధ్యాయము 20వ వచనం. 25వ అధ్యాయము 20వ వచనం. ఆది కాండం. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెను లాబాను సహోదరుని రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయసు ఎంత? 40 సంవత్సరములు. 40 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నా గాని ఈమె కూడా గొడ్రాలుగానే ఉన్నది. ఆ కింది భాగంలో చూస్తే 21లో, ఇస్సాకు భార్య గొడ్రాలుగా కనుక ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను.
యెహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య రిబ్కా గర్భవతి ఆయను. చూసారండి, ఇక్కడ మనం గమనించి చూస్తూ ఉంటున్నాం ఏంటి అంటే, మరి ఇక్కడ ఈ యొక్క రెబెకాకు సంతానం లేనట్టుగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇస్సాకు ప్రార్థన చేశాడో అప్పుడు సంతానం కలిగింది. అక్కడ మనం గమనించి చూడగలుగుతాం. మరి ఏంటి అని అంటే, ఇస్సాకుకు 60 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఎప్పుడంటే వచ్చినప్పుడు చూడండి లాస్ట్ భాగంలో మనం చూస్తాం 26వ వచనం చివరి లైన్లో చూస్తాం. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏళ్ల వాడు. అంటే పెళ్ళైంది ఎప్పుడైంది? 40 సంవత్సరాలప్పుడు. కుమారుడు పుట్టింది, పిల్లలు పుట్టింది ఎప్పుడు? 60 సంవత్సరాలు. అంటే 20 సంవత్సరాలు సంతానం లేదు. అంటే 20 సంవత్సరాలు ఆమె గొడ్రాలుగా ఉంది. అవునా కదా? అక్కడ ఆమె శారమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉంది? ఆమె 90 అన్నప్పుడు ఆమెకు వచ్చేటప్పుడు ఎంత ఉన్నది? 65. 90లో 65 తీసేస్తే 20. ఈమె 20. చూసారా డిఫరెన్స్? అంటే దేవుడు ఎటువంటి వాడు అంటే తన ప్రేమను బట్టి ఎటువంటిదైనా చేయగలడు. అయితే ఈమె గర్భవతి అయినప్పుడు ఈమె కడుపులో ఎంతమంది ఉన్నారమ్మా? 2 సంతానం. కవల పిల్లలు అంటాం కదా, 2 అంటాం కదా. మరి ఈ 2 కూడా ఎలాంటి వారు అని అంటే, అక్కడ పుట్టినప్పుడు ఆ విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటి అంటే 25వ వచనంలో 26వ వచనంలో ఆ 2 పిల్లల సంగతి చూస్తాం. చూడండి, మొదటి వాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చును, అతని ఒళ్ళంతయు రోమం వస్త్రం వలె ఉండేవి కనుక అతనికి ఏషావు. ఏషావు అనంటే కింద నంబర్ 1 ఏమి ఇచ్చారంటే రాసి, రోమము లేక ఎర్రని. రోమము అనంటే వెంట్రుకలు, బాగా వెంట్రుకలు, బాడీ అంతా ఎక్కువగా పుట్టుకతోనే బాగా వెంట్రుకలు ఉన్నాయి కనుక ఎర్రని అని కూడా అర్థం ఇస్తుంది. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చిన అతని చెయ్యి ఏషావు మెడవని పట్టుకుందంట. నువ్వెక్కడ పోతావు, ముందు ఫస్ట్ నేను పోవాలా అంటే గర్భములోనే పోరాటం మొదలు అయింది. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 23వ వచనములో 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్ఠమైన, పెద్దవాడు చిన్నవారికి దాసుడు. ముందుగానే వాడు పుట్టక ముందే పెద్దవాడైనటువంటి వాడికి చిన్నవాడైనటువంటి వాడికి వ్యత్యాసం చూపిస్తున్నాడు. పెద్దవాడు ఏమవుతాడంట? చిన్నవాడికి దాసుడు అవుతాడు. అది దేవుడు చెప్పినటువంటివి. అంటే దేవుడి యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉంది. కనుక మీరు బయటకు వచ్చేటప్పుడు ఏం చేశారు? నువ్వు ఇలా ముందు పోతావు అని చెప్పేసి మెడుగు పెట్టుకున్నాడట. మెడుగు పట్టుకున్నాడు. అందుకోసమని అతనికి ఏం పేరు పెట్టారు? ఏషావు మెడుగును పట్టుకొని ఉండేది కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టాడు. యాకోబు అంటే మెడుగును పట్టుకున్నవాడు లేక మోసగాడు. చూడండి, ఇతని చరిత్ర ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మరి ఈ యాకోబు ఎవరో మనం తెలియాలి కదా కదా అంటే అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు 2వ కుమారుడు యాకోబు. మరి ఈ యాకోబు ఎటువంటి వాడు అంటే పేరుకు చెప్పట్టుగా ఉన్నటువంటి వారు. చాలా మంది ఈ లోకంలో పేరు తగ్గట్టుగా ఉండేటువంటి వారు లేరు. ఉన్నారంటారా? సంతోషమ్మ అని పేరు పెట్టుకుంటాం. వాళ్ళ జీవితంలో సంతోషం ఎప్పుడు ఏడుపే ఉంటుంది. కొంతమంది ఆనందరావు అని పెట్టుకుంటారు. అవునా కదా? వాళ్ళ జీవితంలో ఆనందమే కనపడదు. కొంతమందికి శాంతమ్మ అని పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చూసిన కోపంతోనే ఉంటారు. అవునా కదా? అంత ఆపోజిట్ గా.
కానీ మనవాడు ఆపోజిట్ గా లేడు, కరెక్ట్ పేరు తగ్గట్టుగా ఉన్నాడు. మోసగాడంటే మోసగాడు, యాకోబు అంటే మోసగాడు అని అర్థం కదా. కాబట్టి యాకోబు అనేటువంటి వాడు మోసగాడినే ఉన్నాడు. ఈ రోజు మనం ఏం ధ్యానం చేస్తున్నాం అంటే మారిన మనిషి. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం పేరేంటి? మారిన మనిషి. మారినటువంటి యాకోబు ఎలాగా మారిపోయాడు అని మనం చూస్తే ఈ 32వ అధ్యాయంలో మనం చూసిన తర్వాత ఏం కనిపిస్తుందంటే, ఆయన తన కుటుంబ సమేతముగా 4 భార్యలు, 12 మంది కుమారులు, 1 కుమార్తె, దాసులు, ఒంటెలు, మేకలు కాదండి, సమస్తమైనటువంటి వాటితో ఆయన ఏదోము దేశానికి వస్తూ ఉన్నాడు. ఏదోము దేశానికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఏదోము దేశము ఎవరిది అంటే ఏశావుది. ఇప్పుడు ఏశావు చూస్తున్నాడే ఇతను భయం వేస్తా ఉంది. ఆయన ప్రాంతంలోనికి నేను వచ్చాను కదా, ఆయన ప్రాంతంలోనికి వస్తే ఆయన తప్పకుండా చంపేస్తాడు, నా పిల్లలు చంపేస్తాడు, భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలని తమ్ముడు దొంగతనం కొట్టేశాడు. ఎట్ట కొట్టేశాడు? ఇస్సాకు వృద్ధుడై ఉన్నప్పుడు కళ్ళు కనిపించినట్టు సమయంలో పెద్ద కుమారుడు ఎక్కువ మీద ప్రేమ ఉంది కనుక అతను వేటగాడిగా ఉంటున్నాడు కనుక, ఈ యాకోబు అయితే సాగుగా ఉన్నటువంటి గొర్రెలు మేకలు మేపుకునేటోడు కనుక ఇతనేం చేసేడు అని అంటే పెద్ద కుమారుడు పిలిచి, నాయన నీ విల్లు బాణం పట్టుకొని వెళ్ళి నువ్వు వేటాడి నాకు మాంసం తీసుకొచ్చి వండి పెట్టు నాయన అని చెప్పేసి అని చెప్పాడు. ఈ మాట ఎవరు విన్నది అంటే గుడారంలో ఉన్నటువంటి ఆయన భార్య అయినటువంటి రిబకా వినది. ఈ రిబకాకు ఎవరి మీద ప్రేమ ఉంది? తల్లికి చిన్న పిల్లల మీదనే ప్రేమ ఉంటుంది, తండ్రికి పెద్ద కొడుకు కావచ్చు కూతురు మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడ అది అనిపిస్తుంది అన్నమాట. కనుక తండ్రి చెప్పే మాట ఈమె గుడారంలో విని సరే తీసుకొస్తాను నాన్న అని వేటకు పోయాడు. పోతున్నదని ఏమి చేసింది? కుమారుని పిలిచింది, ఒరే నాయన, మీ నాయన చనిపోయే పరిస్థితులు ఉన్నా అంటాడు, వండి తీసుకొచ్చి పెడితే మాంసం ఆయన తిరుభోజనాలు పెడితే ఆయన చనిపోయే ముందు ఆశీర్వదిస్తాను అన్నాడరా, ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలి. కాబట్టి నువ్వు వెంటనే మందలోనికి వెళ్ళి ఒక మంచి కొవ్వినటువంటి దాన్ని దూడ తీసుకురా, లేకపోతే మేకలు తీసుకురా, మనము వండి తీసుకుపోయి నేను పెట్టి ఆశీర్వాదం అంటే. అప్పుడు అన్నట్టు తెలివైనడు కదా మనోడు, పుట్టెడు జిత్తులు ఉంటాయంటారు కదా, పుట్టెడు చాలా తెలివి ఉంటాయి కదా. అందుకోసం అమ్మ నువ్వు బల చెప్పిన బాగానే ఉంది, కానీ మా అన్నకి ఏముంది? మొత్తం రోగం ఉంది కదా, వెంట్రుకలు ఉన్నాయి కదా, దాని వెంట్రుకలు మా నాయన పట్టుకొని చూసినాడంటే, ఒరే నువ్వు ఏశావు కాదురా, నువ్వు యాకోబు, నువ్వు పేరు తగ్గట్టు పడి నువ్వు మోసం చేస్తున్నావు అని నన్ను ఆశీర్వదించేదానికి బదులుగా ఏం చేస్తాను? శపించేస్తాడు. నేను శాపం తెచ్చుకునే వాడిని అవుతానమ్మా, నాకు చేత కాదు, నేను పోనంటే, అరే నాయన నువ్వు బాధపడు, ఆ శాపం మీద నాకు వచ్చును కాక. అబ్బా ఎంత ప్రేమ చూసారా, ఆ శాపం మీద నాకు వచ్చును కాక, నీకు రాదులే అని చెప్పి ఒక ప్లాన్ చేసి, సరే తల్లి మాట విని తీసుకొస్తున్నాడని మంచిగా అతనికి రుచికరమైనటువంటి భోజనాలన్నీ తయారు చేసిన తర్వాత ఆ గొర్రెకొచ్చి తీసి ఈ నుంచి దాకా మెడల మీద కప్పేసింది. అప్పుడు పట్టుకుంటే బొచ్చులాగా ఉంటుంది కదా, అంతే కదా. కాబట్టి ఇప్పుడు తీసుకుపోయి వంట తీసుకుపోయి తండ్రి దగ్గర తీసుకొని, నాన్న తీసుకొచ్చాను, లేచి కూర్చొని భోజనం చేసి ఆశీర్వదించండి. ఎవరైనా ఇంత లేక నీకు దేవుడు అది దొరికిందా నీకు అంటే, లేదు నీ దేవుడు పంపించాడు కదా, దొరికింది ఎందుకోసం తీసుకొచ్చినారని అన్నాడు. ఆడ కూడా బంధువు చెప్పాడుగా కదా. తీసుకొచ్చిన తర్వాత అవును కానీ నీవు ఏదో తొందరగా వచ్చిన కానీ నీ వాయిస్ మాత్రం నీదున్నట్లేదు కదా. తల్లిదండ్రులు గుర్తుపడతారు కదా, పిల్లుడి వయసా, పెద్దోడి వయసా, చిన్నోడి వయసా, ఎక్కడున్నా గుర్తుపడి అక్కడ మనకు అలవాటు అయిన వాయిస్ పక్కన ఇది ఎవరితో వాళ్ళది ఉన్నట్టుంది అంటాం కదా. అలాగా ఇతని కళ్ళు కనిపించకపోయేటప్పటికి నువ్వు త్వరగా వచ్చి చేసామంటున్నావు, కానీ స్వరం మాత్రం యాకోబుదే. లేదు నేనే ఏశావును, నీ పెద్ద కుమారుణ్ణి, నువ్వు తిరిగి నన్ను ఆశీర్వదించు అంటే అలాగనా రానాయనా అని అంటే ఈయనప్పుడు కొంచెం తెలివి ఉందన్నమాట. బాగా తెలిపి రాని దగ్గరికి పిలిచి ఆ మెడ పంపులను ఈ చేతులను పట్టేసి, ఆ చేతులు మెడ ఏమో ఏశావే కానీ స్వరం మాత్రము యాకోబు ఉంది. సరే అని చెప్పేసి అని తిన్నాడు. మంచి తీసి వాసన పీల్చుకొని అని చెప్పి తిన్న తర్వాత చిన్న కుమారుని
ఆశీర్వదించాడు యాకోబు. అంటే అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎవరు కొట్టేశారు? అది న్యాయంగా కొట్టేశాడా, అన్యాయంగా కొట్టేశాడా? అన్యాయంగా. అంటే మోసం చేశాడు, పేరు తగ్గట్టు చేశాడా లేదా? చేసేసి వెళ్ళిపోయాడు. ఆశీర్వాదాలు పుచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్దిసేపటికి వచ్చాడు మనోడు. వేసేసి నా తీసుకొచ్చాను, వేసి కూర్చొని తిరిగినా కాదు, అది ఊడిపోతున్నాడు. అదేంటి ఇప్పుడు కాదు నువ్వే కదా తెచ్చింది అని. నేను రాదు, అమ్మో నా తమ్ముడు ఇక మోసం చేశాడు, పేరు తగ్గట్టుగా చేసాడు వాడు అని చెప్పేసి నా కోసం ఆశీర్వదించాడు. లేదు నేను ఉన్నదంతా ఆశీర్వాదాలు వాడికి ఇచ్చేసాను, ఆయనకి ఏమి లేదు. ఒక్కటైనా లేదా నాకు విలపించి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏమంటున్నాడంటే, నీదంతా భూసారం, ఏమి సారం లేనటువంటి నువ్వు ఆయన దాసులుగా ఉంటే అట్లా అయిందని అనేక విధాలుగా అతనికి ఆశీర్వాదాలు ఏమీ రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసం అది మనసులో పెట్టుకుని ఇంకోను అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఏశావు ఇంత పని చేసాడు మా నాయన, ఇప్పుడు ఏమని చేసి మా నాయన టపక్క చచ్చిపోతాడు అని ముసలోడు అయింది కాబట్టి ఈ ముసలితనం కూడా ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత నేను సంగతి చూసుకుంటానులే అని చెప్పేసి అని వెయిట్ చేశాడు. ఈ మాట తన పశ్చాత్తాప వీడికి తగిన పాఠం నేర్పిస్తా, ఇది చేస్తా ఉండేది అని అనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మని ఒక నాయన రా అది పిలిచి ఏం చేసింది? వాళ్ళ అన్నోళ్ళకి పంపించేసింది. అడిగింది వాళ్ళ మేనమామ దగ్గరికి పంపించేసింది. చూసారండి ఎంత కుయుక్తిగా ప్రవర్తించిందో. సరే అది వెళ్ళిపోయాడు. పోయినప్పుడు ఎట్లా పోయాడు? ఒక కట్టె పట్టుకొని పోయాడు, ఒంటరిగా వెళ్ళాడు, భయంతో వెళ్ళాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఏదో ఒక దేశానికి వేస్తున్నప్పుడు ఇప్పుడు ఎంతమంది భార్యలు? ఆడ కూడా పోయిన మామను మోసం చేశాడు. ఎట్లా మోసం చేశాడు? గొర్రెలు మేకలు వాటిలలో కూడా వాటిని వేరు చేసే దాంట్లో, తర్వాత వారి చూలు కట్టే విషయాలలో అన్నిట్లలో మోసం చేశాడు. అంటే ఇప్పుడు అక్కడ తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేసినట్టే. మూడోది మామను కూడా మోసము చేశాడు. మామయ్య తక్కువ కాదు, మామ కూడా మోసం చేశాడులే. మామకు తగ్గినటువంటి అల్లుడు అన్నట్టు అనమాట, ఎక్కువ మోసం చేశాడు. మామ ఏం చేశాడు? చిన్న కుమార్తెను మేము బాగా ప్రేమించితే ఇటు చిన్న కుమార్తెను ఇస్తానని చెప్పేసి ఇయ్యకుండా ఏం చేసిండు? పెద్ద కుమార్తెను ఇచ్చాడు. పెద్ద కుమార్తె కండ్లు జబ్బుయి. తెల్లారి నాకు ఓరినైనా ఏంటిది, నాకు ఫలానా ఇవ్వాల్సి ఉంటే ఏమని పెళ్లి చేసిన? మా ఆచార ప్రకారం అంటే కాదు, పెద్దాన్ని పెళ్లి కాబట్టి చిన్నదాన్ని అవడానికి లేదు, నువ్వు ఇంకా కొంతకాలం చేసేయి, నీ శరీరాన్ని కూడా నీకు ఇచ్చేస్తుంది కదా. అంటే ఈయన ఏం చేసింది? నాకు పిల్లలు కలకపోయేటప్పుడు ఏం చేసింది? నా దాసి ఉంది కదా, ఆమె నువ్వు పెళ్లి చేసుకో, ఆమె వల్ల నాకు సంతానం ఉంటుంది. అట్లా ఇంకొక భార్య. ఈ రాహేలు కూడా పిల్లలు కలకపోయేటప్పుడు ఈ రాహేలు కూడా ఏం చేసింది? ఆమె కూడా ఆమె దాసి ఇచ్చింది. సో ఆమె వాళ్ళ పిల్లలు కదా. ఇప్పుడు నలుగురు వల్ల మన పిల్లలు అయ్యారు. ఇప్పుడు ఎంతమంది భార్యలు? ఈ నలుగురికి పుట్టినటువంటి వారే 12 మంది. ఆ 12 మంది ఈ యొక్క యాకోబుకు కుమారుడు, ఒక కుమార్తె పేరేం పేరు? దీనా కదండి. మరి ఇంతమంది తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇక అతని ఆస్తిని బాగా విస్తారంగా సంపాదించాడు. దేవుడు బాగా ఆస్తి వచ్చేటప్పుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఏమన్నాడు? అయ్యా నేను ఇక్కడి నుంచి ఈ కంటితోనే పోతున్నాను, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా నన్ను నడిపించగలిగితే నేను అన్నిట్లలో నీకు ఏమిస్తాడు? 10వ వంతు అంటే దశభాగం ఇస్తానని అప్పుడే అతని దేవుని దగ్గర వాగ్దానం చేశాడు. ఏ స్థలంలో అయితే అతనికి ప్రత్యక్షత కలిగిందో ఆ స్థలంలో ఏమన్నాడు? మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు, జనం అందరితో వస్తున్నప్పుడు ఏషావు దేశంలో ప్రవేశించినప్పుడు ఏషావు తప్పకుండా చంపేస్తాడు. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. చంపేస్తాను భయపడి కొంత కానుకను ముందుగా చల్లపరచడం కోసం, కోపం చల్లార్చడానికి ఏం చేయాలి? ఏదో ఒకటి పెడితే కానీ వాళ్ళ కోపము చల్లారుతుంది. అలాగని ఇతని కొంత భాగాన్ని తను తీసుకొచ్చినటువంటి వాటిలో తనకున్నటువంటి ఆస్తులు కొంత భాగాన్ని అక్కడ అతని అన్నకు కానుకగా సమర్పించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మీరు పోయి చెప్పండి, నీ తమ్ముడైనటువంటి యాకోబు
వస్తున్నాడు అని చెప్పేసి ఆయన పశువులు, గాడిదలు, ఆ దాసీలు వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పినప్పుడు యేషావు ఏం చేస్తాడంట, 400 మందితో ఇతన్ని ఎదుర్కోవడానికి వస్తుంది. అప్పుడు ఇతనికి భయం వేసింది. ఇతనికి భయం వేసి, అమ్మో 400 మంది తీసుకొచ్చినట్టు వీళ్ళందరూ చంపేస్తారు, నన్ను చంపేస్తాడు అంటే ఏం గుర్తుంది? తను చేసినటువంటి మోసము, అన్యాయం అనేది గుర్తుకొచ్చి తను ఇంకా మనసులో పెట్టుకొని, కక్ష పెట్టుకొని నన్ను చంపేస్తాడేమని భయం ఉండి ఏం చేశాడు, 2 గుంపులుగా విభాగించాడు అనమాట. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? 32వ అధ్యాయం ఆదికాండము 9వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులేదు తిరిగి వెళ్ళుము, నేను నీకు మేలు చేసేదని నీవు నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకు చేసిన సమస్త ఉపకారములకు, సమస్త సత్యములకు అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటిని. ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడిని యేషావు చేతులు దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చెప్పలేవు అని భయపడుచున్నాను. నీవు ఏమన్నావు? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసేదను, విస్తారముల వలన లెక్కింపులని సముద్రం ఇసుకోవాలి, నీ సంతానం విస్తరింపజేయదని చెప్పావలయ్యా, మరి పరిస్థితి ఇట్లా ఉంది అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? సరే 2 భాగాలుగా చేసి కుటుంబం వైజ్గా, భార్య వైజ్గా, వాళ్ళ పిల్లల వైజ్గా ముందు పెట్టి వీరి ముందు పోండి, మీరు ఇట్లా పోండి అని వాళ్ళ ముందు దాసీలను, వాళ్ళ ముందు దాసీల పిల్లలని వాళ్ళని అట్లా పెట్టి గుంపులుగా పెట్టి ముందు పంపించేసి ఆఖరిగా ఒంటరిగా మిగిలిపోయాడు. చూడండి 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలు, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకి తల్లినంతా పంపేసి యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు జరుగుతుంది సంఘర్షణ. ఆ ఒక్క రాత్రి, అది పగలు కాదు, ఆ రాత్రి ఏమైంది? అడుసు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను గెలవకుండా చూసి, పెరుగులాట్లో తాను గెలవకుండా చూసి అవతల వ్యక్తి ఏం చేశాడు? అతన్ని తుంటి మీద, తొడగూటి తుంటి మీద అతను కొట్టిన. అప్పుడు అతను పెరుగులాట్లో యాకోబు తోడ గూడవసిను. అతడు కల్లార్చిన కనుక నన్ను పోనిమ్మేను, అతడు నీవు నన్ను ఆశీర్వదించింది కానీ నేను నిన్ను పోనీను. ఇక్కడ చూసారే, గమనించండి. ఆ రహస్యం ఏంటంటే, అప్పుడు దాకా అతని మనిషి అనుకున్నాడు, పోరాడేవాడు ఒక మనిషి అనుకున్నాడు. లేకపోతే నీవు నన్ను ఆశీర్వదించని ఎదుటి వ్యక్తులు ఎదుర్టాడు, గ్రహించకపోతే ఆశీర్వదించ అనలేడు కదా. ఆశీర్వదించేవాడు మనుషుడు కాదు కదా, ఆశీర్వదించేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడే నాతో పెరుగులాడాడు, దేవుడే నన్ను ఇట్లా చేశాడు, కాబట్టి నేను వదలను, నీవు నన్ను దీవించే వరకు నేను వదలను, నీవు నన్ను ఆశీర్వదించవలసింది అని చెప్పి గట్టిగా పట్టుకోడు, ఉడుపు పట్టులాగా పట్టుకుంటే అప్పుడు ఆ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ పేరేమి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏమని చెప్పుకున్నాడు ఆయన? తను ఉన్నది ఉన్నట్టుగా, నా పేరు యాకోబు. యాకోబు అంటే ఏం చెప్పుకున్నట్టే అర్థము? నేను మోసగాన్ని, నేను అన్యాయస్తుని అని చెప్పినట్టే కదా. సో తనకు ఉన్నట్టుగా ఉన్నది ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అతని ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అంటే అర్థమైంది, దేవునితో, కింద పుట్టినట్లు ఇచ్చాడు, దేవునితో పోరాడువాడు. అంటే ఇతని అబ్రహాము మనవడు అయినప్పటికీ కూడా దేవునితో పోరాడాడు. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, మన పరిశుద్ధ లేఖనాలు చూస్తే మగసిరి గలవాడై దేవునితో పోరాడినటువంటి వాడిని రాయబడి ఉంది యాకోబుని గురించి. దేవునితో పోరాడినటువంటి వాడు. ఇప్పుడు ఏమైపోయింది అతని? అక్కడ మొట్టమొదట చేసినటువంటి ప్రార్థన
ఇప్పుడు ఏమో ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నన్ను ఆశీర్వదించు కదా. అంటే యాకోబు ప్రార్థన ఏమైపోయింది? మారిపోయింది. చూసండి, 6 అంశాలు అతనిలో మార్పు వచ్చి నేను చెప్తున్నా. మీరు కూడా అటువంటి 6 మార్పులు రావు. మొదటి మార్పు ఏంటి అంటే యాకోబు ప్రార్థన మారింది. అది ఆ 26 వచనం చూస్తున్నాము. ఒకప్పుడు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం వెంటబడినటువంటి వాడు, అంటే తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు భూ సంబంధమైనటువంటివే కదా, వాటిని పొందుకోవాలని వెంపర్లాడినటువంటి వాడు, పరుగులు పెట్టినటువంటి వాడు ఇప్పుడు దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాడు. అప్పుడేమో భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ప్రార్థన ఏమైనా మారిపోయి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కనుక ఈనాడు నీవు కూడా దేవుని యొక్క ప్రయాణంలో నీవు కలిసి నడుస్తూ ఉంటే, దేవునితో కలిసి ఉంటే, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే నీ ప్రార్థన మారిన ప్రార్థనగా ఉండాలి. నీవు ప్రార్థన కలిగిన వాడిగా ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని ఆశీర్వాదాలకు నువ్వు ప్రాముఖ్యత ఇస్తే దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎప్పుడైతే నీ మీద కుమ్మరించబడతావో ఆటోమేటిక్ గా ఇక్కడ భూ సంబంధమైనవి కూడా నీకు కలుగుతాయి. కనుక ప్రియమైన దేవుడారా, యాకోబు ఒక ప్రార్థన మారింది. రెండవదిగా మనం చూస్తాం 27వ వచనం చూసినప్పుడు, ఒకప్పుడు యాకోబు ఎలా ఉంటాడు? ఒప్పుకున్నప్పుడు యాకోబు మోసగాడుగా ఉన్నాడు, అవును కదా. ఇప్పుడు ఏ విధంగా అయ్యాడు? దేవునితో పోరాడి గెలిచిన వాడయ్యాడు. దేవునితో పోరాడి గెలవటం అంటే దేవునితో పోరాటం. మనము కూడా ప్రార్థనలు ఏం చేయాలి? పోరాడేవారుగా ఉండాలి, పెరుగులాడే వారిగా ఉండాలి. నీవు నన్ను ఎందుకు ఆశీర్వదించావు ప్రభువా? నీవు నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నీ కుమారుడిగా చేసుకున్నావు, నీ కుమార్తె చేసుకున్నావు. అలాంటప్పుడు మరి నా అవసరం తీర్చవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు పిల్లలు ఏది అడిగినా కానీ దాన్ని తప్పకుండా ఇస్తాడు. వాడు రొట్టెలు అడిగితే రాతిని ఇస్తాడా? చేపలు అడిగితే పామునిస్తాడు? ఇయ్యరు కదా. మంచి శ్రేష్టమైన ఈవిలో ఇస్తారు కదా ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు. అలాంటప్పుడు పరలోక సంబంధమైన దేవుడు మరి ఎక్కువగా, మరి నిశ్చయముగా అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు కదా. కనుక నీవు అడగాలను. కనుక నీ పేరు కూడా మారిపోయినప్పుడు నువ్వు, అవును కదా. అప్పుడు పాపిగా ఉన్నావు, ఇప్పుడు పరిశుద్ధుడిగా మార్చబడు. అంటే పేరు మారిపోయిందా లేదా? అవును కదా. అంటే ఈ లోక సంబంధమైనటువంటి పేర్లు మార్చుకోవడం కాదు. వెంకటయ్య, సుబ్బయ్య, అదని ఇదని ఆ పేర్లు మార్చుకోవడం కాదు. ఆ పేర్లలో ఏమీ లేదు మనకు. కానీ నీ హృదయం అనేటువంటిది మారాలి. ఇక్కడ యాకోబుగా ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు? పేరు మారిపోయి ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు. మూడవది యాకోబు మారింది ఏంటి అనంటే, ఎప్పుడైతే దేవుడు అతన్ని కొట్టాడో అతని తొడగూడు ఏమైంది? వసిలింది. అప్పుడు ఏమైంది? తెల్లవారినప్పుడు నడిచేటప్పుడు ఎట్లా నడిచేటప్పుడు కుంటుకుంటా నడిచాడు. అంటే అతని నడక మారిపోయింది. ఇప్పుడు మొదటిగా ప్రార్థన మారింది, రెండవదిగా పేరు మారింది, మూడవదిగా నడక మారింది. లోకానుసారంగా అతని నడక బాగుండొచ్చేమో కానీ దేవుని దృష్టిలో అతను కుంటివాడే. ఎప్పుడైతే లోకానికి కుంటివాడిగా కనిపిస్తున్నాడో దేవునికి మంచివాడిగా కనిపిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు కుంటివాడయ్యాడు. ఇప్పుడు తన హృదయం మారిపోయింది కాబట్టి ఏమయ్యాడు? ఇప్పుడు దేవునికి దగ్గరైపోయాడు, మంచివాడయ్యాడు. నీ జీవితంలో కూడా లోకము ఎన్ని హింసించినా, లోకము ఎన్ని అవమాన పాలు చేసినా, నేను ఎంత బాధ పెట్టినప్పటికీ కూడా నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనే నమ్ముకున్నప్పుడు, ఆయన అనుసరిస్తున్నప్పుడు, ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉంటున్నప్పుడు నువ్వు ఈ లోకానికి గుడ్డివాడిగా ఉండవచ్చును, లేకపోతే వెర్రివాడిగా ఉండవచ్చును. కానీ దేవుని దృష్టిలో నువ్వు
మంచివాడివి, ఒక విశ్వాసివి, దేవునికి ఇష్టమైనటువంటి వాడివి. కనుక అటువంటి వాడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే 33వ అధ్యాయము 3వ వచనం, 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏంటంటే, తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేను నేలను సాగిలపడెను. అంటే ఇక్కడ చూస్తున్నాం, అతను ఏమైపోయిందండి, మనస్సు మారిపోయింది. ఒకప్పుడు భయపడ్డాడు, ఇప్పుడు ఏమైపోయింది, నేలను అంటే దీనత్వము అనేది కనపడుతుంది. అంటే దీనత్వము అనేది ఎప్పుడు వస్తుంది, నీకు మార్పు వచ్చినప్పుడే కదా, నీ మనస్సు మారినప్పుడే కదా. మరి దేవుడిలో ఉంటే నీవు దీనత్వం కలిగి ఉంటావు. యేసు ప్రభువు ఏమన్నాడు, నేను దీన మనస్సు కలవాడను అన్నాడు. కనుక మనము కూడా దీన మనస్సు కలిగి ఉండాలి. కనుక ఇక్కడ చూస్తున్నాం, దీనత్వము అనే గీతంలో వచ్చింది. దీనను దుఃఖించి సహోదరుని చావుదెబ్బ కొట్టినటువంటి వాడు ఇప్పుడు ఏమయ్యాడు, సాగిలు పడుతున్నాడు. అంటే నేల వరకు వచ్చి నమస్కారము చేస్తాను. అంటే దానిలో ఏం కనిపిస్తుంది, దీనత్వము కనిపిస్తుంది. కనుక నీ జీవితంలో నా జీవితంలో కూడా దీనత్వం అనేది కనపడాలి. నీకు ఎంత హోదా ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత ఆస్తి పాస్తులు ఉన్నా, ఏవి ఉన్నా కానీ దేవుని ముందు అవి ఏమీ పనికిరావు. కాబట్టి నీవు దీనుడిగా నీవు తగ్గించుకోవాలి. యేసు ప్రభువు వారు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు కదా, పాప మానవాళిని రక్షించడానికి. అలాంటప్పుడు ఆయన బిడ్డలుగా తీసుకున్నప్పుడు మనం హృదయంలో కూడా, మన జీవితంలో కూడా ఆయన గుణగణాలు మనలో ఉండాలి కదా. అంటే ఏమి ఉండాలి మనలో, దీనత్వం అనేది ఉండాలి. ఎంతమందికి ఉన్నది దీనత్వం, ఎంతమంది ఉన్నారు చూడండి. అక్కడ మనం చూసాం, పండ మీద యేసు ప్రభు వారు ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఏ నాయకుడు ధన్యతలు చెప్పాడు కదా, అక్కడ ఏమని చూడండి, ఇవన్నీ ఉన్నాయి కదా. దీనత్వము అనేది సాత్వికం కలిగినటువంటి కదా. కనుక మనం దీనత్వం, దీనుడైన వారు మనము దీనులుగా ఉండాలి. దరిద్రులుగా ఉన్నామన్నది, దీనులుగా ఉన్నవాడు. కనుక అంటే తగ్గింపు స్వభావము మనలో ఉండాలి. మనలో ఉందా తగ్గింపు స్వభావం? నేనేంది, నా చదివేంది, నా హోదా ఏంది, నా ఉద్యోగం ఏంది, నేను తగ్గించుకొని షీపులు తీసుకొని చేర్చి కూర్చాలనా, నేను తగ్గించుకొని కుర్చీ వేయాలనా, నేను తగ్గించుకొని చేపలు మరదయ్యాలనా అనుకోకూడదు. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో నీవు అంతగా హెచ్చించబడతావు. నువ్వు హెచ్చించబడాలి అంటే దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకోవాలి. లోకంలో హెచ్చించబడాలంటే దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకోవాలి. కనుక తగ్గింపు స్వభావం అనేది ఎవరి ద్వారా వస్తుంది, దేవుని ద్వారానే. ఎప్పుడు వస్తుంది, నీవు సరెండర్ అయినప్పుడు, దేవునికి నీవు నీ హృదయంలో స్థలం ఇచ్చినప్పుడు, దేవునికి నీవు లోబడినప్పుడు తప్పకుండా నీ మనసు మారుతుంది. 5వదిగా మనం చూసినట్లయితే అతని మాట మారింది. యాకోబు యొక్క మాట మారింది. చూడండి 33వ అధ్యాయం 5వ వచనం. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, మీరు నీకేమీ కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు ఎవరికంటే ఇచ్చింది, నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని. ఇప్పుడు ఏమంటున్నాడు, నీ సేవకుడు అంటున్నాడు. అంటే ఎంత తగ్గింపు, మాట మారిందా లేదా, మాట మారిపోయింది కదా. కనుక నా మనము కూడా ఏం చేయాలి, దేవుని సన్నిధిలో, దేవా నేను నీ సేవకుని, నీ దాసుని, నీ మంటి పురుగును, నేను పని పనులు, నీవే నా యజమానుడువు, నీవే నా దేవుడువు అని దేవుని సన్నిధిలో మనం మాట్లాడేవారుగా ఉండాలి, తగ్గించుకునే వారుగా ఉండాలి. మనస్సు మారితే ఏమవుతుంది, మాట మారుతుంది. సేవకుడు అంటూ తను తాను ఇక్కడ చెప్పుకున్నాడు. కనుక మన మనస్సు మారితే మన మాటలు మారుతాయి. ఒకప్పుడు తిట్టాను,
ఒకప్పుడు దుర్భాషలాడాం, ఒకప్పుడు సినిమా పాటలు పాడాం, ఒకప్పుడు ఇతరుని హింసించాం. ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నావో వెంటనే నీలో ఏమొస్తుంది? శాప వచనాలకు బదులుగా ఆశీర్వాద వచనాలు వస్తాయి. సినిమా పాటలకు బదులుగా దేవుని పాటలు వస్తాయి. అవునా కాదా? మార్పు. కనుక మార్పు అనేది నీలో నాలో రావాలని దేవుడు కోరుతున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే యాకోబు యొక్క చూపు కూడా మారింది. చూడండి 10వ వచనం, 33వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నాయి కదా, చిత్తగించుము, నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసి తిని, నీ కటాక్షము నా మీద వచ్చింది కదా. ఎవరి ముఖం చూసినట్లుంట? దేవుని ముఖము చూసినట్లు. చూసారండి? అంటే అతనికి చూపు కూడా మారిందా లేదా? మన చూపు మారిందా? మన చూపు ఎలాగ ఉంది? మన చూపు దేని మీద ఉంది? అది ఒకసారి ఆలోచించాలి. ఒకప్పుడు ఏశావుని ఎట్లా చూసాడు? శత్రువుగా చూసాడు. అవునా కదా? ఒకప్పుడు యాకోబు వాళ్ళ అన్నను ఏశావుని ఎట్లా చూసాడు? శత్రువు చూసాడు. ఇప్పుడు ఏశావు యొక్క ముఖంలో ఏం చూస్తున్నాడు? దేవుని చూస్తున్నాడు. అంటే దేవుని ప్రేమ అక్కడ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాళ్ళవి యాకోబులు మనం చూసాం. ప్రార్థన మారింది, రెండోది పేరు మారింది, మూడోది నడక మారింది, నాలుగోది మనస్సు మారింది, ఐదవది మాట మారింది, ఆరోది ఏం మారింది? చూపు మారింది. ఈరోజు నీవు నేను ఏం మారాలి? ఇవన్నీ మన ప్రార్థన మారాలి, పేరు మారాలి, నడక మారాలి, మనసు మారాలి, మాట మారాలి, చూపు కూడా మారాలి. అవి మారకుండా ఈ కొత్త సంవత్సరంలో ఇంకా అదే పాత తలంపులు, ఇంకా అదే పాత ఆలోచనలు, ఇంకా పాత నడకలే, అదే ప్రవర్తన కలిగి ఉన్నామా? మారాయా? నీ బ్రతుకు మారిందా? ప్రశ్న వేస్తున్నారు. అదే పాత రోత బతికేనా? అదే పోయిన సంవత్సరం లక్షలానేనా? పోయిన సంవత్సరం ప్రవర్తించినట్టేనా? పోయిన సంవత్సరం వాయిదాలు వేసినట్టేనా? ఈ కొత్త సంవత్సరం ఏం మార్పు లేదా? ఓన్లీ క్యాలెండర్ మారుతుంది అంతేనా? ఓన్లీ బట్టలు మారుతున్నాయి అంతేనా? మనసు మారేది లేదా? మార్చుకోమని కోరుతున్నాడు దేవుడు. ప్రియమైన దేవుడు ద్వారా మనం తప్పకుండా మారాలి. ఇతరులను కూడా సన్మార్గంలోనికి ఇచ్చేది మార్చాలి. మార్పు లేని వాడిగా జీవిస్తే నీవు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సంఘానికి కానీ, సమాజానికి కానీ ఎందుకు పనికిరావు. నువ్వు మారితే అన్నిటికీ పనికొస్తావు. కనుక మారాలి. మారకపోతే మార్పు లేని దేవుడు యొక్క ఈవులను, ఆశీర్వాదాలను నీవు పొందుకోలేవు అని జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఈ లోకములో సామాజికంగా పైకి రావాలన్నా, పరలోకములోకి చేరాలన్నా నీవు ఏమి రావాలి? మార్పు రావాలి. నీవు మారితే ఏమవుతుంది? నీ బ్రతుకు మారుతుంది. ఏమండి? మరి బ్రతుకు మారాలి కదా, మారుతుందా లేదా? ఒకసారి ఎంతకాలం అని చెప్పేసి మనము ఈ విధంగానే పాత జీవితము కలిగి ఉంటాం. పాత జీవితమే మనం కలిగి ఉన్నట్లయితే మనం ఎక్కడికి పోతాం తెలుసా? నరకానికి పోతాం. కనుక మన మనస్సు మారాలి, బ్రతుకు మారాలి. కనుక మనం పాట బాగా తెలుసు. ఏం తెలుసు? మార్పు లేని మానవుండా తీపు దినం దాగలేవురా, త్యాగలేవురా. మార్పు లేని మానవుండా తీపు దినం దాగలేవురా, సోదరా తీపు దినం దాగలేవురా. రక్షణ యేసునాథనున్నది, నిర్లక్ష్యమీయనున్నది. రక్షణ యేసునాథనున్నది, నిర్లక్ష్యమీయనున్నది. మార్గమైన యేసుని మరువకు, మార్గమైన యేసుని మరువకు.
లేని మానవుడా తీర్పు దినము దాగలేవురా సోదరా తీర్పు దినము దాగలేవురా సిలువ రక్తమోరులా చేయకు చేతుల ఉరివేసుక చావకు సిలువ రక్తమోరులా చేయకు నీ జీవితం మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే, నీ తలంపులు మారకపోతే, నీ ఆలోచనలు మారకపోతే, నీ చూపు మారకపోతే, నీ మాటలు మారకపోతే, నీ నడక మారకపోతే నీవు పరలోక రాజ్యము చేరలేవు. యాకోబులో మార్పులు చూశాం. నీ జీవితంలో కూడా యేసయ్య ఈ నూతన సంవత్సరంలో నీవు మార్పు పొందాలని, నీ యొక్క పేరు మరణ గ్రంథంలో నుంచి తొలగించబడి జీవ గ్రంథంలో రాయబడాలని ఆయన ఎంతో ఆశతో మీకోసం ఎదురు చూస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం? ఎందుకు నిర్లక్ష్యం? నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మనం నష్టపోతాం. నిర్లక్ష్యం చేయకోకుండా మన హృదయం దేవునికి ఇవ్వాలి. ఒకవేళ రక్షించబడినామని పైకి కనిపిస్తూ ఉండి కూడా, అన్ని చేస్తూ ఉండి కూడా ప్రభువును మాత్రం నువ్వు దూరంగా పెట్టుకొని నీవు దేవుని సన్నిధికి వచ్చినా, ప్రార్థనలు చేసినా, వాక్యాలు చెప్పినా, అన్నింటినీ చేసినా కానీ నీ హృదయం దేవునికి ఏమైనా పైన పటారం రోడ్ల రొటారం లాగా నీవు బ్రతుకుతూ ఉంటే ఆ బ్రతుకు వ్యర్థం. కాబట్టి ప్రేమైన దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా, విశ్వాసమైనా, అవిశ్వాసమైనా, రక్షణ పొందిన వాడివైనా, రక్షణ పొందని వాడివైనా, నీలో మార్పు అనేది రాకపోతే దేవుని యొక్క ఉగ్రత నుంచి నీవు తప్పించలేవు. ఈ వాక్యం కేవలము రక్షణ పొందినటువంటి వారికి కాదు, రక్షణ పొందినటువంటి వారికి కూడా. కొంతమంది మేము రక్షణ పొందినామని మాటలో మార్పు లేదు, మనసులో మార్పు లేదు, తలంపులో మార్పు లేదు, ఆలోచనలో మార్పు లేదు. అదే పాత బతుకు, అదే రోత బతుకులో ఉండేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. పైకి క్రైస్తవులు అని చెప్పుకుంటూ పైకి అదే విధంగా క్రైస్తవులుగా నటిస్తున్నటువంటి వారు ఎంతో మంది ఉంటున్నారు. కానీ ఆత్మీయంగా చూసినట్టయితే పతనమైన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారిని కూడా దేవుడు రివైవ్ చేయాలని, పునరుద్ధరించాలని, ఇప్పుడైనా మార్పు చెందాలి అని ఆయన కోరుతున్నాడు. రక్షణ పొందిన వారిని హెచ్చరిక చేస్తున్నాడు, జీవితాలు సరి చేసుకోమని. రక్షణ పొందినటువంటి వారిని రక్షణ పొందమని హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు మారితే, నీ బ్రతుకు మనస్సు మార్చుకుంటే అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావు, పరలోక రాజ్యం నీవు చేరుకుంటావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక చిన్న ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో సూటిగా మాట్లాడినారు ప్రభా. మేము మారాలి, మా బ్రతుకు మారాలి. మేము మారితే మేము అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రభా.
కనుక మా జీవితాలను మార్చండి ప్రభువా. మేము ఎక్కడ లోటు కలిగి ఉంటున్నామో, ఎక్కడ తప్పిపోతూ ఉంటున్నామో, ఏ విషయంలో నీకు ఆయాసకరమైన విధంగా జీవిస్తున్నామో వాటిని మేము సరి చేసుకొని మార్పు పొందినటువంటి వారమై, రూపాంతరం పొందినటువంటి వారమై, విశ్వాసమున కర్తవ్యాన్ని కొనసాగించువాడైనా యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.